ఇంకొక ఏడాది ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు. బట్ ఈ లోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి మేయర్లైనా మున్సిపల్ చైర్మన్లైనా దించేసి అవి తీసుకోవాలి అన్నటువంటి సీరియస్ ఎఫెక్ట్ అన్నటువంటిది ఓ పక్కన తెలుగుదేశం పార్టీ చేసుకొస్తోంది, జనసేన చేసుకొస్తోంది, భారతీయ జనతా పార్టీ తోడు నిలబడుతున్నటువంటి సందర్భం. దాన్ని అనైతికమైనటువంటి ఆ ప్రక్రియని నైతికంగా ప్రొజెక్ట్ చేయడంలో పత్రికలు సక్సెస్ అవుతున్నాయి. అదే జగన్ గనక అయ్యి ఉంటే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా తీసుకుంటే కాకినాడ ఇష్యూ మీద పుంకాను కథనాలు రాశారు అప్పుడు. అదే సమయంలో ఇప్పుడుదేమో అద్భుతం అని రాసుకొస్తున్నటువంటి అది యుద్ధ వ్యూహం లేకపోతే రాజకీయ వ్యూహం, అద్భుతమైన వ్యూహం, దెబ్బతిన్నాడు జగన్ అని అప్పుడేమో అనైతికంగా లాక్కున్నారని రాసుకొచ్చారు. అది ఒక విచిత్రమైనటువంటి మన దేశంలో మన రాష్ట్రంలో మీడియా అనేటటువంటిది ఏదో ఒక పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. మనం అయితే ఏది రైట్ అయితే అది రైట్ అని, ఏది రాంగ్ అయితే అది రాంగ్ అని నిర్మోహమాటంగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు యలమంచిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి దెబ్బతింది, అయిపోయింది తమదే అనుకున్నటువంటి వేళ వెనక్కి పోయాల్సి వచ్చింది, అవిశ్వాసం వీగిపోయింది, తద్వారా అక్కడ దెబ్బతింది. విశాఖపట్నంలో దెబ్బతింది, మొన్న ఆదోనిలో మాత్రం సక్సెస్ అయింది. ఇప్పుడు తాజాగా మాచర్లకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. మాచర్లో ఖచ్చితంగా కోల్పోవడం ఖాయం, ఇప్పటికే చాలా గట్టిగా జరిగిపోయింది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి 28వ తారీఖున తెలుగుదేశం పార్టీ హస్తగతం కాబోతుంది.